అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కోడలొచ్చింది పార్ట్ 2లో ఏం జరిగిందో చూద్దాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వదిన పాపం మంచిది కదన్నయ్యా, అమ్మెందుకని ఇలా మారిపోయింది? మనమేమో చదువు అని అంటుంది. వదిన చదువుకుంటుంటే ఇలా మాట్లాడుతోంది. పెళ్ళయ్యాక చదువులు ఎగ్జామ్స్ అంటే ఎలా కుదురుతుందే? చిన్నపిల్లవి, నీకు తెలియదు ఇవన్నీ. అమ్మ మన కోసం ఎంత కష్టపడిందో. ఆమెను అలాగే కష్టపడమని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే ఎలా అన్నాడు హరి అసహనంగా. అన్ని కృత్రిమమైన బంధాలు, బాధ్యతలు. ఎవరి దారిన వాళ్ళు సుఖపడ్డం చాతకాక ఒకళ్ళ పరిధిలోకి మరొకరు చొరబడిపోయి అంతా కలగాపులగం చేసుకోవటం. కోడలొచ్చి తనకి ఆసరా ఇస్తుందనే కోణంలోంచి కాక కన్న 3 పిల్లల్ని లైఫ్లో సెటిల్ చేస్తే తనకి విముక్తి అనే దిశగా అహల్య ఆలోచించి ఉంటే ఈ అసంతృప్తి ఉండేది కాదు. ఆ రోజు సాయంత్రమే వాసు సృజనని పుట్టింట్లో వదిలి వచ్చాడు. రాత్రి ఇంట్లో తల్లితో సరదాగా మాట్లాడలేకపోయాడు. అప్పటిదాకా ఆమె పట్ల అతనికి గల ఉన్న పాతాభిప్రాయాలు మూలాల్లో కదిలాయి. అమ్మ పెద్దగా చదువుకోలేదు, నలుగురిలోకి వెళ్ళలేదు. అంతేకాదు తన పిల్లలకన్నీ అనువుగా చేసి పెట్టుకొని ప్రతిక్షణం వాళ్ళు పైకి పోవాలని ఆకాంక్షించిన ఆమె మరో తల్లి కూతురైన సృజనని తన సంతానంలో కలుపుకోలేకపోతోందని అనిపించింది. ఏమిటి మగవాడు పెళ్లి ద్వారా పొందేది? భార్య సంతోషంగా ఉంటేనే అతడికి నిజమైన ఎదుగుదల. కానీ సృజన ఆకాంక్షలు తల్లికి పట్టవు. ఇద్దరికీ సమన్వయం లేదు. ఏది తన నిజమైన కుటుంబం? తల్లి తండ్రి నిర్మించుకున్న కుటుంబంలో తను సృజన భాగమా లేక తామిద్దరూ వేరే కుటుంబమా అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి. తల్లిదండ్రుల కుటుంబంలో తాము భాగమైతే తమ కోరికలకి ఆకాంక్షలకి గల విలువేంటి? క్రాస్ రోడ్స్లో ఉన్నట్టనిపించింది వాసుకి. అన్నయ్య మారిపోయాడనుకున్నాడు హరి. తన వరకు తను వాసుతో ఫ్రీగా మాట్లాడలేకపోయింది స్నేహ. ఆ రాత్రి అహల్యకి సరిగా నిద్ర పట్టలేదు. ఎన్నో ఆలోచనలు. తన మాట కాదని వాసు సృజనని పుట్టింట్లో దింపి రావటం తన అధికార పరిధికి, వాళ్ళ స్వేచ్ఛకి హద్దుగీత గీసినట్టనిపించింది. ఇంకా సృజన తిరిగొచ్చాక కూడా తన విషయంలో పెద్దగా మార్పేది ఉండదన్న విషయం లీలగా స్ఫురించింది అహల్యకి. ఈ టెస్ట్ పాస్ అవుతుంది, ఇంకా కొన్ని టెస్టు ఎదురు చూస్తుంటాయి, అవి రాస్తుంది, ప్రమోషన్లు వస్తాయి, కెరీర్ దాన్ని నిరంతరం ముందుకి తీసుకెళ్ళాలి. ఈ మధ్యలో ఎప్పుడో తీరిక తీసుకుని ఓ పాపనో బాబునో కంటుంది. ఆ పాప బాబో పెద్ద స్కూల్ దాకా తమతో కలిసి ఉంటారేమో. అదేనా తను మంచిగా ఉంటేనే, లేకపోతే వేరే వెళ్ళిపోతారు. పిల్లల్ని పెంచడానికి తను కాకపోతే ఆమె తల్లుంది. అంతేనా ఈ పెళ్లి నుంచి తాను పొందబోయేది? తలుచుకుంటే గుండె చిక్కబడినట్టుంది. అహల్య కళ్ళలోంచి నీరు జారిపడ్డాయి. పక్క మంచం మీద ఉన్న ప్రసాదరావు గమనించాడు. వాసు పెళ్లికి ముందు నీకెలాంటి కష్టాలు ఉండేవి కాదనుకుంటా. నువ్వేడవడం నేనెప్పుడూ చూడలేదన్నాడు వ్యంగ్యంగా. అహల్య తీవ్రంగా గాయపడింది. సృజన తోడు లేకపోవడం వాసుకి వెల్తిగా అనిపించింది. ఆమె ఎప్పుడు తిరిగొస్తుందా అనే ఆత్రం అతన్ని నిలవనివ్వడం లేదు. అత్తగారింటికి చక్కర్లు కొట్టాడు. అలా వెళ్ళినప్పుడు ఒక్కసారి అక్కడే భోజనం చేసి వస్తున్నాడు. అది అహల్య అసహనాన్ని పెంచుతుంది. పెళ్ళవడంతో కొడుక్కి కొత్త బంధం ఏర్పడి కొత్త బాధ్యతలు వచ్చాయని అనిపించడం లేదా మీకి? అంతేకాదు తమ కుటుంబం యొక్క సంస్కారాన్ని వియ్యాల వారింట్లో అందంగా ప్రజెంట్ చెయ్యబడడం అతని ద్వారా మాత్రమే సాధ్యమని కూడా. మగవాడు సాంప్రదాయిక భర్త స్థాయి నుంచి స్మార్ట్ జీవిత భాగస్వామిగా ఎదగడాన్ని కూడా ఆమె గుర్తించడం లేదు. అసలు ఆ ప్రక్రియ ఒక్కొక్క తరంలో కొద్దిగా జరుగుతూ వస్తోంది. ఈ తరం తల్లికి ఏ తరానికి తన కొడుకు మారిపోయినట్టనిపిస్తోంది. తమ భర్తలో వచ్చిన మార్పు మాత్రం వాళ్ళు గుర్తించడం లేదు. అహల్య దీనికి మినహాయింపు కాదు. సృజన తల్లితో అత్తారింటి గురించి చెప్పింది. ఇప్పుడే చేసుకోనంటుంటే వినకుండా పెళ్లి చేసేశారు అని. ఆవిడకేమిటి నా ఉనికే ఇష్టం లేనట్టుంది. నేనేం చేసినా తప్పే కనిపిస్తుంది. నేనే చేసే పనులతో సంతృప్తి లేదు. వాసుకి నా గురించి ఏవో చెప్తుంటుందనుకుంటా. ఒక్కొక్కసారి అతను మూడీగా ఉంటాడు. ఎందుకమ్మా అంత ఇష్టం లేకుండా పెళ్లి చేయడం అంది. పెళ్ళవ్వగానే ఆడపిల్ల పరాయిదవుతుందని బహాటంగా పంపుకుంటాం. మగవాడి విషయంలో కూడా అదే నిజమైనా అలా ఒప్పుకోలేరు. అతనింకా తన కొడుకే, తన చెప్పు చేతుల్లోనే ఉండాలని ఆశిస్తారు. క్రమంగా అర్థమవుతుంది.
అప్పటిదాకా సంఘర్షణ తప్పదు. నువ్వు కూడా సర్దుకుపోవాలి అంది సృజన తల్లి. ఆవిడ అత్త చేతుల్లో 6 ఏళ్లు పడ్డదే. ఆవిడ అత్త కొడుకు సమక్షంలో ఒకలా, పరోక్షంలో మరొకలా ప్రవర్తించేది. ఇదంతా ఇద్దరు స్నేహితుల మధ్యకి 3వ వ్యక్తి ప్రవేశం లాంటిది. ఆ 3వ వ్యక్తిని ప్రేమించడానికి కొంతకాలం పడుతుంది. ఒక్కొక్కసారి అలా ప్రేమించబడకుండానే జీవితమంతా గడిచిపోవడం కూడా జరుగుతుంది. వాసు ప్రేమ పట్ల సృజనకి ఎలాంటి సందేహం లేదు. కానీ దాని మీద అత్తగారి ప్రభావం ఎంత ఉంటుందనేదే ఆమెను భయపెడుతుంటుంది. ఆఖరి పరీక్ష అవగానే తనే వెళ్ళి సృజనను తీసుకొచ్చేశాడు వాసు. మంచిది, చూసుకొని మేమే తీసుకొచ్చి దింపుతామని సృజన తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. ఇంకొక క్షణం కూడా ఆమెని వదిలిపెట్టి ఉండలేని స్థితికొచ్చేశాడు. ఇంటికి రాగానే అహల్య అనింది, ఏమ్మా మీ వాళ్ళకి సాంప్రదాయం పద్ధతి ఏమీ తెలియవా? లేకపోతే అలాంటి పట్టింపులేం లేవా? మొదటిసారి వెళ్ళావు కదా, పెద్దవాళ్ళు వెంట పెట్టుకొని రావాలన్న కనీసపు మర్యాద కూడా లేదా అని. మీ అబ్బాయే వద్దన్నారండి, సృజన మామూలుగా అనేసింది. అహల్య అహం దెబ్బతింది. విసురుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. సృజన మనసు ముడుచుకుపోయింది. వాసు చిన్నబోయాడు. వదిన అంటూ ఉత్సాహంగా రాబోయిన స్నేహ ఆగిపోయింది. ఈ పరిస్థితంతా చూశాక ప్రసాదరావు ఒక ఖచ్చితమైన నిర్ణయానికొచ్చాడు. ఇప్పుడు లీవ్ ఎందుకు పెట్టారు? ఆశ్చర్యంగా అడిగింది అహల్య. కొద్ది రోజులు అందరిళ్ళకి తిరిగొద్దాం, నువ్వు అనుకుంటున్నదేగా జవాబిచ్చాడు ప్రసాదరావు. అహల్య మొదట అపనమ్మకంగా చూసినా అతను ప్రయాణపు ఏర్పాట్లు చేస్తుంటే నమ్మక తప్పలేదు. కొద్ది రోజులు మనం బయటికి వెళ్ళొస్తే సృజనకి బాధ్యత తెలుస్తుంది, ఈ ఇల్లు తనది కూడాననే ఆలోచన కలుగుతుంది అని కూడా అన్నాడు ప్రసాదరావు. ఈ ఇల్లు సృజనదా? తనింత కష్టపడి అభివృద్ధి చేసినది, ఇంత అనుబంధం పెంచుకున్నది. అహల్యకి గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకుంది. ప్రసాదరావు నిట్టూర్చాడు. కొడుకు పెళ్ళవ్వాలి, కోడలు రావాలి, ఆ కోడలు అతన్ని సుఖపెట్టాలి, అత్తిల్లే లోకంగా బతకాలి. కానీ ఆమె ఆ ఇంట్లో భాగం కాదు, పరాయిదే, ఎక్కడ్నుంచో వచ్చినదే, ఎవరింటికో చెందినదే. ఆమెదంటూ ఏదీ ఉండకూడదు. భార్య ఆలోచనలు ఈ స్థాయిని దాటవనిపించింది అతనికి. ఒక్కొక్కరింటికి వెళ్తూ ఉంటే ప్రపంచానికి సంబంధించిన కొత్త ద్వారం తెరుచుకున్నట్టనిపిస్తోంది అహల్యకి. ఇది వరకు కూడా వాళ్లతో బంధుత్వాలున్నాయి, రాకపోకలున్నాయి. కానీ ఇప్పుడు మొదలైనది కొత్త విశ్లేషణ. అందరిళ్లల్లోనూ వాసుకి సమవయస్కులైన పిల్లలున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. ప్రసాదరావు అన్న కొడుకు సింధి అమ్మాయిని ప్రేమించాడట, పెళ్లి చేసుకుంటున్నాడట. అలా ఎలా కుదురుతుంది? కులం, గోత్రం, సాంప్రదాయం అన్నీ వీళ్ళంటే నాలాగే బీటెక్ చదివి నాతో పాటే జాబ్ చేస్తున్న అమ్మాయి అయితే ఇద్దరం ఒకే చోట చేసే వీలుంటుంది. అంతేకాని మీరన్ని లెక్కలు వేసి తీసుకొచ్చే దాంతో అలా ఎలా కుదురుతుంది? అయినా పెళ్లి చేసుకునేది నేను, కాపురం చేసేది నేను, నాకు వీలుగా ఉండాలా మీకా అన్నాడట. అది కాదురా, ఆంధ్రాలో మాత్రం వీడిపాటి చదువుకున్న అమ్మాయిలు లేరంటావా? వాళ్ళు ముంబైలో ఉద్యోగాలు చెయ్యట్లేదంటావా? వీడికా సింధీ పిల్ల వచ్చింది అంతే, తమ్ముడితో చెప్పుకుని బాధపడ్డాడు ప్రసాదరావన్న. కులాలు, మతాలు, అర్థాలు మారిపోయాయి లేరా అన్నయ్య, కొత్త నిర్వచనాలు చెప్పుకోవలసి వస్తుంది. డాక్టర్ చదివిన కుర్రాడు డాక్టర్నే చేసుకోవాలనుకుంటున్నాడు, ఇంజనీరు మళ్ళీ ఇంజనీరునే, కంపాటబిలిటీ కోసమేమో అన్నాడు. ప్రసాదరావు సర్ది చెప్పు, ఈయనెప్పుడు పిల్లల పక్షమే అంది అహల్య. ప్రసాదరావు నవ్వాడు. అక్కడి నుండి అహల్య అత్తగారింటికి వెళ్ళారు. ఆవిడ కూతురు, అల్లుడు అమెరికా వెళ్తున్నారట. ఆ సంతోషం అక్కలో కనిపించలేదు అహల్యకి. నా కూతురని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందే అహల్య, మా వారి మేనత్త కొడుకేగా దాన్నిచ్చినది, బయటి సంబంధం కూడా కాదు. ఆవిడకేమో మడి ఆచారం, దీనికి ఆవిడ ఉనికే గిట్టదు. ఇప్పుడా పెద్దావిడ్ని వదిలేసి అమెరికా వెళ్తున్నారు. పాపం ఆవిడెంత బాధపడుతోందో అంది. ఆమె కూతుర్ని కదిలిస్తే, ఇప్పుడు మా అత్తగారికేం తక్కువ చేశామని పిన్ని? ఓపిగ్గా ఉంది, మడి కట్టుకొని వండడం నా వల్ల కాదు. నాకు నచ్చని, నాకు నమ్మకం లేని ప్రిన్సిపుల్స్ నేను పాటించలేను. ఆవిడ వంట ఆవిడ చేసుకుంటారు, ఆవిడ సిద్ధాంతాలని ఆవిడ నిలబెట్టుకుంటున్నారు. ఇక అమెరికా అంటావా? వెళ్ళక ఇక్కడే ఉండి మేం చేసేదేముంది? ఆవిడ్ని తీసుకెళ్దామన్నాం, రానన్నది. అమ్మా నాన్నలు ఆవిడ్ని తమ దగ్గరికి పిలిపించుకోవచ్చు, వాళ్ళు పిలవరు. వాళ్ళకిది అక్కర్లేని బారబరంది.
ఒకవేళ వాళ్ళు పిలిచినా ఆవిడ వెళ్ళదు. మగ పిల్లాడి తల్లినని ఇగో. మేం మాత్రం అవసరం లేని త్యాగాలు చెయ్యాలి అంది. ప్రసాదరావు పొయిటిక్ జస్టిస్ అన్నాడు. పిల్లలు త్యాగాలు చెయ్యాలని తాము కోరుకుంటున్నారా అనేది అహల్యకి అర్థమవలేదు. అహల్య అన్న ఇంట్లో మరో రకం సమస్య. కొడుకు కోడలు దెబ్బలాడి వేరుపడ్డారట. అన్నగారు దాన్ని తాత్వికంగానే తీసుకున్నా ఎదిగిన పిల్లలు ఎంతకాలమని అంటిపెట్టుకొని ఉంటారు. వాళ్ళకి మనకి ఇంటరాక్షన్ ఆగిపోయాక కూడా కలిసేలా ఉంటారు. ఎక్కడ ఇంటరాక్షన్స్ ఉంటాయో సహజంగానే అటువైపు ఆకర్షించబడతారు అని ఫిలాసఫీ మాట్లాడిన అహల్య వదిన మాత్రం తన బాధని దాచుకోలేకపోయింది. ఎంత అపురూపంగా పెంచానే అహల్య వాడిని, అలాంటిది నా మాట విషమయ్యింది, భార్య బెల్లమయ్యింది అంది. బావుందే నువ్వు చెప్పేది. రేపెప్పుడో కోడలొచ్చి వేరు చేస్తుంది. దానికోసం నా కొడుకుని నేనెందుకు అపురూపంగా పెంచాలనుకుంటారా ఏమిటి? ఎవరైనా అన్నీ అన్నారంటే అహల్యకి నవ్వొచ్చింది. కానీ వదిన బాధపడుతుందని ఆపుకుంది. రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకుంటుందిలే బావా. మా ఇంట్లోనూ ఓ కోడలుంది. వాసు మీద పెత్తనం మొదలుకోవడానికి ఈవిడ సిద్ధంగా లేదు. విసుర్లు కసుర్లు. ప్రసాదరావు నోరిప్పాడు. నిజమా అన్నట్లు చూశారు అహల్య అన్న వదినలు. అహల్య చిన్నపిల్లే అయ్యింది. కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. నేను చేస్తున్నది తప్పని నాకే తెలుస్తోందన్నయ్య. కానీ వాడి మీద ప్రేమ, వాడు నాకు దూరం అవుతాడేమోనన్న బెంగ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పైగా ఈయన కూడా ఆ పిల్ల వైపే మాట్లాడతారు. నన్ను అర్థం చేసుకోరు అంది. విషయం కొంత సీరియస్సేనని అర్థమయ్యింది అహల్య వదినకి. సరే, ఈ విషయాలన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు స్నానాలు చేసి భోజనాలకు లేవండి అంది మాట మార్చి. వీళ్ళు వచ్చినట్లు కొడుక్కి ఫోన్ చేసింది అహల్య వదిన. అతను భార్యని కొడుకుని తీసుకుని మేనత్త మామల్ని చూడడానికొచ్చాడు. అతని ప్రవర్తనలో ఎలాంటి లోపము కనపడలేదు అహల్యకి. సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోయారు. ఆ రాత్రి వదిన మరదళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు. ప్రఫుల్ పెళ్ళైన కొత్తలో నేనెంత సిల్లీగా ప్రవర్తించానో తలుచుకుంటే నాకే సిగ్గనిపిస్తోంది అహల్య. పెళ్లితో వాడికొక వ్యక్తిగత జీవితం ఏర్పడింది. అందులోకి నాకు ప్రవేశం లేదు. వాడు నువ్వు దూరం అయిపోయాడనిపించి అసూయతో రగిలిపోయేదాన్ని. కోడలి మీద అకారణ ద్వేషం చూపించేదాన్ని. అహల్య వదిన గారి అనుభవాన్ని నిశ్శబ్దంగా వింది. వాళ్ళిద్దరి విషయాల్లో అనవసర జోక్యం చేసుకునేదాన్ని. ఇంతలో మీనా ప్రెగ్నెంట్ అవ్వడం, బాబు పుట్టడం జరిగింది. వాడు నా మనవడు, నా కొడుకు రక్తం, నా భర్త రక్తం. ఇలా అనుకుంటుంటే నా మనసు ఉప్పొంగిపోయేది. వాడికి ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేకపోయేదాన్ని. ఇలా అత్తా కోడళ్ళు వారి కుటుంబాల సమస్యలను తీర్చే విధంగా సంభాషణ పూర్తి అయ్యింది. ఇంత మంచి కథను మనకు అందించిన శ్రీదేవి గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.